హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ప్రాన్స్ బిర్యానీ చేశాను నేను. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రొయ్యలను అయితే క్లీన్ చేసేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని అందులో యాడ్ చేసుకుందాం. అలానే 1 ఇంచ్ చెక్క, ఒక 2 యాలుకలు, 2 లవంగాలు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ అలానే ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. అయితే ఈ వాటర్ని మీరు తీసేయొద్దు, ఇవి మళ్ళీ మనం రైస్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 3 యాలుకలు, 1 ఇంచ్ చెక్క, 3 లవంగాలు, 2 స్టార్ పువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ రాతి పువ్వు, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, ఒక 6 ఎండుమిరపకాయలు, 1 బిర్యానీ ఆకు. వీటినన్నిటిని ఒక ప్యాన్లోకి తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటినన్నిటిని మంచి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా అది లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం 1 స్పూన్ వేసుకోవాలి. దాన్ని కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి ఇలా చిలికలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 or 3 మినిట్స్. ఇప్పుడు ఒక టమాటాని బాగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ప్రాన్స్ని అయితే ఇలా వేసుకొని మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకొని ఆ ప్రాన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం వాటిని లైట్గా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇలా నీట్గా కడుక్కొని వేసుకోవాలి. ఇది ఇంకా అయిపోయినట్లే. దీన్ని దించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్కి ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 or 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ మనం తీసుకొని ఈ ఆయిల్ వేడైవగానే అందులో వేసుకోవాలి చూపించినట్లుగా. ఇప్పుడు ఇందులో ఒక 3 లేక 4 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దానికి 4 గ్లాసెస్ వాటర్ పోయాలి. ముందు మనం ప్రాన్స్ని
బాయిల్ చేసుకున్న వాటర్ నాకు 2 గ్లాసెస్ అయినాయి. ఆ 2 గ్లాసెస్ పోసుకున్నాను. తర్వాత 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ పోసుకున్నాను. చూడండి ఇట్లాగా. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఇలా బాగా ఆ వాటర్ని చాలా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆ రైస్ అంతటిని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతుండగా 1 లేదా 2 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా వచ్చాక ఒక 8 నిమిషాల వరకు మూత పెట్టి తీయకుండా స్లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూడండి ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదంతా ఇలా పైన రైస్ పైన పెట్టేసి ఒక 10 or 15 మినిట్స్ వరకు మూత తీయకుండా పెట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర కూడా గార్లిష్ చేసుకుంటే ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా దాన్ని సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. Thank you for watching. Please like, share and subscribe.